For Lenny, everybody! Clap, guys, clap, 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 clap. Woo! We are doing it. ఎలా ఉన్నారు, బాగున్నారా? నైస్ 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 నైస్. పాయింట్కి వచ్చేద్దాం. మీలో ఎంతమందికి నేను తెలుసు? ఐ మేక్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎంతమందికి నేను తెలియదు? శరత్ కోసం వచ్చిన వాళ్ళు. నైస్ నైస్ నైస్. ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకే? నా పేరు లేని మాట. ఇట్ ఈస్ షార్ట్ ఫామ్ ఫర్ లేతనిబ్బా. దట్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఎందుకు పెట్టానో నాకు కూడా గుర్తులేదు. సో నేను ఖాళీగా ఉంటాను, వీడియోస్ చేస్తాను. నాకన్నా ఖాళీగా ఉన్నా నా వీడియోస్ చూస్తారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ మై ఫాలోవర్స్ థింక్ దట్ ఐఎమ్ వెరీ ఫేమస్. చూసి నేను ఎక్సైట్ అయిపోతారు, ఓడి అమ్మ నువ్వా అనేసి. కానీ నేను చాలా తక్కువ ఫేమస్. నేను అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, ముఖం చూసి పేరు తప్పమని చెప్పేంత ఫేమస్ కాదు నేను. కానీ ముఖం ఎక్కడో దగ్గర చూసే ఉంటారు. సో పీపుల్ నో మై ఫేస్ బట్ దే డోంట్ నో మై నేమ్. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ పాన్ స్టార్. కాన్వర్సేషన్ కూడా అలాగే ఉంటుంది మాకు. భయ్య నీ వీడియోలు భలే ఉంటాయి. బాత్రూంలో చూస్తాను. ఇది హైలైట్, ఇది హైలైట్. స్ట్రెస్ బస్టర్ భయ్యా నువ్వు. మ్యాన్ నైస్ నైస్ నైస్, గుడ్ ఆడియన్స్. నేను ఎంబీఏ చదువుతున్నాను అనమాట ఇప్పుడు వైజాగ్లోని. అండ్ మా కాలేజ్లో ఏంటంటే కొంచెం పీడియా ఉంది. పీడియా తెలుసు కదా మీకు, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. అది కొంచెం వింతగా ఉంటుంది చూడడానికి కొంచెం. ఎందుకంటే అందరూ కాలేజ్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, 17 years అబ్బాయి, 17 years అమ్మాయి. దేర్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్మోస్ట్ ఇల్లీగల్. మొన్న సినిమా కూడా చూసాం. అయితే అలాంటి ఒక జంటను చూసాను మా కాలేజ్లోని క్యాంటీన్లో. ఐ సా దెమ్ అండ్ ఐ ఫైనల్లీ అండర్స్టూడ్ ద టర్మ్ ప్రేమ పావురాలు. లవ్ బర్డ్స్ అంటారు, ఐడియా ఉందా? ప్రేమ పావురాలు. ఐ ఫైనల్లీ అండర్స్టూడ్ ద టర్మ్. ఎందుకంటే ఆమె నవ్వులేసి ఇస్తే కానీ అబ్బాయి తినట్లేదు. డూడ్, నాట్ నైస్, నాట్ హైజీనిక్, బట్ రొమాంటిక్. ఎస్, ఛాన్స్ వస్తే నేను తింటాను. మా కాలేజ్లో అందరూ చాలా చక్కగా రెడీ అవుతారు అనమాట. లైక్ మంచి అవుట్ఫిట్ అది మెయింటైన్. అవుట్ఫిట్ అంటారు, జతపట్లు అంటారు మీలాగా. అవుట్ఫిట్, ఓకే, ఇట్స్ అన్ అవుట్ఫిట్. అండ్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు చూస్తారు కొంచెం మ్యాచ్ అవుతుందా లేదా. నాలా వచ్చారన్నమాట. నాకు రాదు రెడీ అవ్వడం. అంటే నాలోంచి ఆ ఎస్థెటిక్ బయటికి రాదు. మై బెస్ట్ అవుట్ఫిట్ ఈస్ దాట్ అవుట్ఫిట్ వేర్ ఐ డోంట్ లుక్ లైక్ ఎ కార్పెంటర్. నిజంగా తెలుసా, మా కాలేజ్లో చదువుతున్నట్టు ఉంటాను నేను. అక్కడ ఏదో కెమెరా ఎరగదంతే పిలిచినట్టు ఉంటాను నేను. బట్ ఐ స్టిల్ ట్రై టు ఫాలో ట్రెండ్స్ అండ్ ఆల్. ఐ స్టిల్ ట్రై. ఇప్పుడు వస్తుంది కదా, ఏంది వచ్చేసింది ఆల్రెడీ, ఓవర్ సైజ్ టీ షర్ట్స్. నేను ట్రై చేస్తా, డబ్బులు ఉండవు నా దగ్గర. సో డాడీ వేసుకొని వెళ్ళిపోతా. బట్ రీసెంట్లీ ఐ రియలైజ్డ్ దట్ మా డాడీ టీ షర్ట్లు కొనుక్కోవడం అనేసి చాలా కాలం అయింది. మా డాడీ దగ్గర ఉన్న టీ షర్ట్లు అన్నీ తెలుగుదేశం ర్యాలీ టీ షర్ట్లు. అండ్ వైజాగ్లో మ్యారథాన్ అయితే టీ షర్ట్ ఇస్తాడు, చాలా పల్చగా ఉంటుంది. లైక్ యు ఆర్ నేకెడ్, యూ వేర్ ద టీ షర్ట్, యు ఆర్ స్టిల్ నేకెడ్. ఇలా 30 meters నుంచి ఫ్లోటింగ్ నిప్పుల్స్ కనిపిస్తాయి మీకు. అది వేసుకొని వెళ్ళిపోతాను కొన్నిసార్లు కాలేజ్కి. అండ్ ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఏం టీ షర్ట్ అలా ఉంది, ఏ బ్రాండ్ అని. ఐ హ్యావ్ టు టెల్ దెమ్, అరే మా ఇది విశాఖ నగరపాలక సంస్థ. బట్ మా కాలేజ్లోని ఐ లైక్ ఎ గర్ల్. ఐ లైక్ ఏ, అటు నుంచి లేదు ఏటిని. బట్ మీకు ప్రాబ్లం చెప్తాను వినండి. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నమాట. బట్ ఏంటంటే మా ఇద్దరికి ఆ గ్యాప్ తెలుస్తుంది. లైక్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ బై ఏ ట్యాక్స్ ల్యాబ్. చాలా అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఆమె. నేను స్కాలర్షిప్తో చదువుతున్నాను అక్కడ. సో తెలుస్తుంది ఆమె వెరీ వెల్ మేనర్డ్ ఆల్సో. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోణం ఉంటుంది కదా, బీరువాకి తలుపుకు ఉంటుంది. ఆ కోణంకి ఇలా చిటికెన వీళ్ళు తగిలితే ఇది తయారు చేసినోడు అమ్మ, వాళ్ళ నాన్న, అమ్మమ్మ, నానమ్మ, అందరినీ తిడతాం. ఆ అమ్మాయి జస్ట్ ఇలా తగలగానే గాడ్ అన్నది, అంతే, అక్కడే పడిపోయింది. సో ఆమె నాకు ఇష్టం. బట్ ఏంటంటే ఐ కెన్ సీ మా ఇద్దరి మధ్య వర్క్ అవ్వకపోవడం అనేది. సో ఆ అమ్మాయికి నా మీద ఎంత ఇష్టం ఉంటుందో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఒకసారి క్యాఫేలోనే అమ్మాయిని కూర్చోబెట్టా, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. సో ఐ టోల్డ్ హర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, బట్ ఏదైతే ఉందో మన దగ్గర ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే యువర్ వరల్డ్ ఈస్ డిఫరెంట్, మై వరల్డ్ ఈస్ డిఫరెంట్. నీకు నేను ఎంత ఇష్టమో నాకు తెలియదు, బట్ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. కానీ మేబీ ఇన్ డిఫరెంట్ సినారియో మన ఇద్దరం కలిసి ఉండొచ్చు, బట్ ఇప్పుడైతే కాదు.
రియల్లీ రియల్లీ లైక్, నీకు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడాలంటే నేను ఇక్కడే ఉన్నానని చెప్పా. నైస్ కదా. ఆమె చిన్న లాలాల్యాండ్ స్మైల్ ఇచ్చింది, నేను చిన్న లాలాల్యాండ్ స్మైల్ ఇచ్చా. చిన్న లాలాల్యాండ్ జరిగింది ఆ క్యాఫేలో. అలా అమ్మాయి నవ్వుతూ అలా గ్రేస్ఫుల్గా అలా తిరిగింది, వెళ్ళిపోవడానికి అలా తిరిగింది. బీప్ మీద జూడియో అని కనిపించింది. వచ్చి 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 వచ్చాయి, టీ టైంకి వెళ్దాం మనం, లారీ పొగలా తాగుదాం టీ మనం. జూడియో కనిపెట్టడం కష్టమైపోయింది ఇప్పుడు. ముందు స్టోర్ మొత్తం 4 టీ-షర్ట్లు ఉండేవి, అందులో 2 ఎంప్లాయీలు వేసుకొని తిరిగేవారు. ఎంతమంది ఫ్రెండ్స్తో వచ్చారు ఇక్కడికి? మోస్ట్ ఆఫ్ యూ. ఐ లైక్ మై ఫ్రెండ్స్, ఓకే. కానీ ఇంకొంచెం తెలివితేటలు ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాకు ఇష్టం వాళ్ళంటే, కానీ జడ్డిగా ప్రవర్తిస్తూ ఉంటారు అబ్బా. అంటే మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, ఫాతిమా అని. తన పెళ్ళికి వెళ్ళామన్నమాట. తన పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర డబ్బులు అడిగి గిఫ్ట్ కొన్నారు. ఏం కొన్నారు? రాధాకృష్ణుల బొమ్మ. డిగ్రీ చదువుతున్నప్పుడు మాట, లాస్ట్ డే ఆఫ్ డిగ్రీలో ఏంటంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని టీ-షర్ట్స్ ప్రింట్ వేయించారు, అందరి ముఖాలు పడేటట్టు ఇలా 60 మందిదే. అది వెనకతల బీప్ మీద 60 మంది ఉంటాయి క్లాస్లో. అడిగాను ఎందుకురా అనేసి. నాకు దాని ఉపయోగం అర్థం కాలేదు అసలు. చాలాసేపు ఆలోచించాక నాకు ఒకటే యూజ్ కనిపించింది. ద యూజ్ ఆఫ్ ద టీ-షర్ట్ ఈస్ యూ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ యువర్ ఫ్రెండ్ మీకు ఎక్కడ దొరదేస్తుందో. రమేష్ మీద గోకు.